హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఓ వాట్ ఫన్! ఇదొక కామెడీ ఫీల్ గుడ్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఫారినర్స్‌కి క్రిస్మస్ టైమ్ కదా! సో, క్రిస్మస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ టైమ్‌లో చాలా మూవీస్ వస్తాయి. అందులో ఇది కూడా ఒకటి. ఇందులో మెయిన్ లీడ్‌గా మిషెల్ ఫైఫర్ ఉంటుంది. తను 1990స్‌లో మెయిన్ హీరోయిన్‌గా చాలా మూవీస్‌లో యాక్ట్ చేసింది. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా ఉండదు. కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. రన్ టైమ్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు. అందులో మదర్ పాపం క్రిస్మస్ టైమ్‌లో ఇంట్లో డెకరేషన్స్ కానీ, గిఫ్ట్స్ కానీ అన్నీ తనే అరేంజ్ చేస్తుంది. తన హస్బెండ్ అండ్ ఫ్యామిలీ తనకి అసలు హెల్పే చేయరు. సో, ఫ్యామిలీ మొత్తం ఈ క్రిస్మస్‌కి ఒక డాన్స్ షోకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. డాన్స్ షోకి వెళ్ళాక వాళ్ళ మదర్ రాలేదని రియలైజ్ అవుతారు. రిటర్న్ ఇంటికి వెళ్తారు. సో, ఇప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు ఈ మూవీ నాకెలా అనిపించిందంటే నాకైతే నచ్చింది మామ. ఇంట్లో మదర్ వాల్యూ తెలుస్తుంది. హౌస్ వైఫ్‌గా తను ఎవరికీ తెలియకుండా ఒంటరిగా పడే కష్టాలన్నీ చూపిచ్చారు. ఇఫ్ మీరు లిటిల్ బిట్ ఎమోషనల్ పర్సన్ అయినా కూడా కంట్లో నీళ్లు తిరుగుతాయి. మూవీ చూసాక వెళ్లి ఫ్యామిలీతో కాసేపు కూర్చొని మాట్లాడతారు. అంత బావుంటుంది. బట్ మీకు డ్రామా మూవీస్ చూడడం ఇష్టం ఉంటేనే నచ్చుతుంది గైస్. లేకపోతే బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఇది ప్యూర్ డ్రామా మూవీ. ఎక్కడ కూడా యాక్షన్ లాంటిది ఏమీ ఉండదు. ఐ గెస్ మనలో చాలా మంది ఎమోషనల్ పీపుల్ ఉంటారనుకుంటున్నాను. మిషెల్ ఫైఫర్ మదర్ రోల్‌లో జీవించేసింది గైస్. ఫ్యామిలీతో ఎప్పుడైనా ఒక టఫ్ సిట్యుయేషన్ డీల్ చేయాల్సొస్తే జస్ట్ ఆర్గ్యుమెంట్ అక్కడికక్కడే ఆపేసి వెళ్లి పని చేసుకుంటుంది. అలాంటి కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నేనైతే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యా. జస్ట్ ఎమోషనల్ మాత్రమే కాదు, అక్కడక్కడ కొంచెం ఫన్ కూడా ఉంటుంది. లైట్ హార్టెడ్ ఎంటర్‌టైనర్ మూవీస్ చూసేవాళ్ళుంటే డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కానీ, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ ఫీల్ గుడ్ మూవీ విచ్ విల్ డెఫినెట్‌లీ ఎంటర్‌టైన్ ద టార్గెట్ ఆడియన్స్. సో, ఇది గైస్ ఓ వాట్ ఫన్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Meet you in my next video. Bye bye guys.